విష్ణురూపాయ నమఃశివాయ శివరూపాయ విష్ణవే. ఈరోజు శ్రీరామనవమి. కానీ ఈ పవిత్రమైన రోజు వెనక ఉన్న నిజమేంటో అందరికీ తెలుసా? అయోధ్య నగరంలో దశరథ అనే ఒక మహారాజు పాలించడం జరిగేది. ఆయనకి రాజ్యం ఉంది, శక్తి ఉంది, గౌరవము ఉంది. కానీ ఆయన జీవితంలో ఒక పెద్ద లోపం ఉండేది. ఆయనకి సంతానం లేదు. అందుకే ఆయన పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ యాగంతో దేవతలు ప్రసన్నమయ్యారు. ఆ తరువాత ఒక దివ్యక్షణం వచ్చింది. శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో అవతరించి శ్రీరాముడిగా జన్మించారు. ఆయన ఒక రాజకుమారుడు మాత్రమే కాదు, ధర్మానికి ప్రతీక, మర్యాదకి రూపం. శ్రీరామ జీవితం మనకి ఒక పెద్ద సందేశం ఇస్తుంది. కష్టాలు వచ్చినా, పరీక్షలు వచ్చినా ధర్మాన్ని వదులుకోకూడదు. అందుకే ఈరోజు మనం శ్రీరామనవమిని జరుపుకుంటున్నాము. మన జీవితంలో కూడా రాముడి లాగానే ధర్మాన్ని ఫాలో అవ్వాలి. ఇలాంటి రామాయణ కథలు ఇంకేమైనా వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.